వార్తలు వార్తలుగా ఇచ్చి మిగతా విశ్లేషణలు పార్టీలకు అనుకూలంగా లేకపోతే యాజమాన్యాలకు అనుకూలంగా జరిగేది. ఇప్పుడు వార్తలు కూడా మనకు నచ్చని ప్రభుత్వం ఉంటేనేమో అడ్డదిడ్డంగా రాయాలి, మనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే దాచేయాలి అన్నటువంటి ధోరణి. ఈనాడు జ్యోతి అసలు టచ్ చేయింది, సాక్షి టచ్ చేసింది, గుడిలో ధ్వంస రచన అన్నటువంటి వార్త. ఏంటయ్యా ఇదంటే, ఒక గుళ్ళో ఏకంగా విగ్రహాలన్నీ ధ్వంసం చేసి వదిలిపెట్టారట. ఈ అంశాన్ని ఒక్క సాక్షి మాత్రమే టచ్ చేసింది. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా గారమండలం కళింగపట్నం పెద్దపల్లిపేటలోని కోదండరామాలయంలో మరో ఘోర అపచారం జరిగింది. ఈ గుళ్ళోని బాల శశిశేఖర ఆలయం వైష్ణవాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 7 విగ్రహాలు ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గర్భగుడిని స్థానికులు విరాళాలు పోగు చేసి బాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ దశావతారాలను సిమెంట్ విగ్రహాలతో ఏర్పాటు చేశారు. వీటిలో వామనావతారం విగ్రహాన్ని దుండగులు పూర్తిగా పెకలించి వేశారు. కల్కి, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణ విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాల కత్తి, నాగలి, పిల్లన గ్రోవ్ వంటివి పాడైపోయాయి. ఎవరో కావాలని పనిచేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇక్కడ మందుబాబులు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఆదివారం ఉదయం స్వీపర్ గొండు చిన్నమ్మడు వెనక వైపు వెళ్లి చూడగా విగ్రహాలని కొన్ని చోట్ల విరిగిపోయి గమనించి అర్చకులకు తెలియజేసింది. అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలాచార్యులు ఆలయ ఈవోకు స్థానిక పెద్దలకు తెలియజేశారు. వాళ్ళు పోలీసులకు సమాచారం అందజేశారు. 2 ఆలయాల్లో 2 సీసీ కెమెరాలు గత 15 రోజులుగా పనిచేయడం లేదు. ఘటన జరిగిన తర్వాత విరిగిపోయిన విగ్రహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్ ఇన్ఛార్జ్ ఈవో మాధవి విగ్రహాల ధ్వంసంపై గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే, పర్టికులర్గా 15 రోజుల క్రితం నుంచినే పనిచేయనప్పుడు ఇది జరగటం అంటే సంథింగ్ ఏదో కుట్ర నడుస్తుంది. ప్లస్ ఇప్పుడు ఈవో కంప్లైంట్ చేశారు కాబట్టి అసలు వాస్తవాలు ఏంటో బయటపడాలి.